హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది ఈ రోజు రిలీజ్ అయిందండి. సో ఇందులో మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ ఇది. సో ఇది కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి డిగ్రీలో పర్సెంటేజ్తో అవసరం లేదు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక పోస్టుల వివరాలు చూసినట్లయితే మనకు తమిళ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో టోటల్గా 160 పోస్టులు ఇచ్చారు. క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే ఎస్సీకి 24, ఎస్టీకి 12, ఓబీసీకి 43, ఈడబ్ల్యూఎస్కి 16, జనరల్కి 65, హియరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటి వాళ్ళకు సో 2, ఓసీ అంటే ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ 2, విజువల్లీ ఇంపైర్డ్ 2. సో ఈ విధంగా మనకు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక కర్ణాటక అప్లై సంబంధించిన వాళ్ళు కన్నడ వచ్చి ఉండాలి, 35 పోస్టులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు వచ్చి ఉండాలి, ఇందులో 50 పోస్టులు ఇచ్చారు. సో ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్ అభ్యర్థులకు 22 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఏపీ తెలంగాణ కలిపి ఒకటి అప్లికేషన్ అండి, సపరేట్ అప్లికేషన్ అంటూ లేదు. ఇక నెక్స్ట్ మహారాష్ట్ర మరాఠీ వచ్చి ఉండాలి, ఇందులో 40 పోస్టులు ఇచ్చారు. గుజరాతీ వచ్చి ఉండాలి, ఇందులో 15 పోస్టులు ఇచ్చారు. సో టోటల్గా 300 పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు కంపల్సరీగా అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉంటే సరిపోతుందండి. సో అప్లికేషన్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చివరి తేదీ మనకు 2/9/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఇక పే స్కేల్ చూసినట్లయితే మనకు 48,480 రూపాయలు అనేది స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వేకెన్సీస్ ఒకవేళ పెరగవచ్చు లేదా తగ్గొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు? సో మనకి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఏజ్ చూసినట్లయితే మనకు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఇవి. సో 20 నుంచి 30 సంవత్సరాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. సో డిగ్రీ పాస్ అయితే చాలు. కాకపోతే మీరు అప్లై చేసేటప్పటికి డిగ్రీ మార్క్ లిస్ట్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి మీ చేతిలో. ఇక నెక్స్ట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి 10 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి మినిమం వచ్చేసి 20 ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ. సో అండర్ సెక్షన్ 34 ఆఫ్ ద రైట్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. ఓకే, ఇక నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనకు ఇక్కడ హాల్ టికెట్ ఎప్పుడు ఏంటి అనేది మనం చూద్దాము. సో ఇందులో మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కంపల్సరీగా సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసేటప్పుడే మీకు 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఒక ఫోటో, సంతకం ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నెట్ సెంటర్కి పోయినట్లయితే సర్టిఫికేట్లన్నీ తీసుకొని వెళ్ళండి. సో ఇక ఫోన్లో అప్లై చేయడం కుదరదు. సో ఎవరైనా సరే కంపల్సరీగా ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ ల్యాప్టాప్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటేనే ఉంటుందని ఇక్కడ ఇచ్చారండి. సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 155 క్వశ్చన్స్ 200 మార్కులకి అనేది ఇవ్వడం జరిగింది. సో సమయం వచ్చేసి 3 గంటలు ఇచ్చారండి. ఒక సబ్జెక్ట్ చూసినట్లయితే మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 45 క్వశ్చన్స్ 60 మార్కులు. ఇది ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో టైం అలాటెడ్ ప్రతిదానికి కూడా 60 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్కులు వస్తాయి, 35 నిమిషాల టైం అండి. ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్ 40 మార్కులు 40 నిమిషాలు. డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 65 మార్కులు, ఇందులో 45 నిమిషాలు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 155 క్వశ్చన్స్ 200 మార్కులు కానీ ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల టైం అనేది ఇచ్చాడు. ఇక నెక్స్ట్ చూద్దాం. కట్ ఆఫ్ స్కోర్. Number of candidates to be called for interview based on the performance in the written test in 3 times of vacancy for unreserved category and 5 times vacancy for reserved category. So depending upon the number of vacancies, cut-offs and so total mark will be decided and candidates will be shortlisted for interview. Okay, so negative mark చూసినట్లయితే మనకి 1/4 అనేది ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కి. సో మనకి ఎవరైతే ఆన్సర్ చేయని ఉంటాయో అవి క్వశ్చన్స్కి మాత్రం ఎటువంటి రాంగ్ ఆన్సర్స్కి మన నెగిటివ్ మార్క్స్ అనేది తీసారు. రాంగ్ ఆన్సర్స్కి మాత్రం 1/4
గ్రోత్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఈజ్ 40% ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అన్డిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ 35% ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఇన్ కేస్ ఆఫ్ sufficient number of candidates are not available as per the qualifying criteria then bank reserves the right to lower the qualifying marks cut off as per the sole discretion. Okay, so next తర్వాత weightage of test interview. So whether test is held, weightage for test and interview will be 80:20. Whenever selection is shortlisted applications followed by interview, the weightage will be 100% as interview. Next, merit order in list interview. So in the event of 2 or more candidates having obtained the same score test interview, merit order shall be decided as part of date of birth. Okay, so idandi. Next, probation and confirmation. The selected candidates will be on probation for a period of 2 years from the date of joining. నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై. ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫీజులు చూస్తే మనకు ఈ విధంగా ఉన్నాయి. 175 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపాయలు అనేది ఇతర క్యాండిడేట్లు అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. సో ఏదైనా సరే మినిమం తప్పు లేకుండా చేసుకుంటే మనకి మరి కరెక్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సాల్వ్ చెప్తాను. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ డిగ్రీ కంప్లీట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.